హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు అటుకులతో అప్పడాలు ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. అటుకులు ఒక్కటి ఉంటే సరిపోతుందండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక పెళ్ళికి సరిపడే అప్పడాలు సునాయాసంగా అలసట లేకుండా చేసుకోగలుగుతాము. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మనం ఉడకపెట్టి ఇచ్చేసామంటే వాళ్ళు పోసేస్తారు. ఎండలో పెట్టామంటే ఈవినింగ్ అంతా అయిపోతాయి. అదే ఫ్యాన్ గాలిలో నీడలో పెట్టామంటే మరుసటి రోజుకు మనం తీసే పని లేకుండా కవర్ నుంచి అవే విడిపోయి వస్తాయి. మరి ఎలా తయారు చేయాలనో ఆ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు అటుకులను ఒక బౌల్లోకి తీసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. కడుక్కున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు వాటర్ని వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్నన్నిటినీ అటుకులు పీల్చేసుకొని బాగా మెత్తబడిపోతాయి. వీటిని ఒక మిక్సీ జార్లోనికి తీసుకోవాలి. మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. రుబ్బుకున్న అటుకుల బ్యాటర్ని ఏదైనా మందపాటి పాత్రలో కానీ బాణల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వడకట్టాల్సిన అవసరమైతే ఉండదు. అటుకులు త్వరగా మెత్తబడిపోతాయి. మిక్సీకి వేసి రుబ్బే లోపల ఫైన్ పేస్ట్గా అవుతుంది. మిక్సీ జార్లోనికి మరొక 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. జార్లో కింద ఏదైనా పిండి మిగిలి ఉంటే దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అటుకులు నానబెట్టడానికి 1 కప్పు వాడాము, రుబ్బుకోవడానికి మరొక కప్పు వాడాము. ఇప్పుడు 2 కప్పులు వేస్తున్నాము. అంటే ఇప్పటికీ 4 కప్స్ వాటర్ని యూస్ చేసాము. మరొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తము 5 కప్స్ అయింది. అంటే 1 కప్పు అటుకులకు 5 కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అప్పడాలకు కానీ వడియాలకు కానీ ఉప్పు అయితే చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. ఇందులోనికి క్రష్ చేసిన మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. అప్పడాలు తినేటప్పుడు పంటి కిందికి మిరియం గింజ వచ్చి టేస్ట్గా ఉంటుందని వేశాను. మిరియాలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వీటిని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోనికి కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవచ్చు. జీరా లేదా నువ్వులు ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి, మన ఇష్టము. అటుకులతో మాత్రమే అప్పడాలని చెప్పి ఇవన్నీ చెప్తున్నారేంటా అని అనుకోద్దండి. ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే. ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకొని చేసుకోవచ్చు. కలర్ అయితే చేంజ్ అయింది, థిక్నెస్ కూడా వచ్చింది. ఫ్లేమ్ అయితే మీడియం టు లో ఉంచుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోయి ఆ వాసనంతా అప్పడాలకు పట్టేస్తుంది. ఉడికించుకున్న ఈ పిండి అప్పడాలు వేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీనా కాదా అని తెలుసుకోవటానికి కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్ వెనక భాగం మీద వేసి స్ప్రెడ్ చేసి 20 సెకండ్స్ పక్కన పెట్టి చూసుకుంటే ఎంత ప్లేట్ని మనము కదిలించినా కదలకుండా నిలబడిపోతుంది. అంటే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. దించేసుకొని చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. కలపకుండా వదిలేసామంటే పైభాగంన మందపాటి లేయర్ ఏర్పడుతుంది. అప్పడాలు వేసుకునేటప్పుడు మధ్యలో లంప్స్ లాగా ఉంటుంది. పిండి చల్లారిన తర్వాత మరి కాస్త గట్టి పడుతుంది. అప్పడాలు వేసుకోవటానికి మందపాటి పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. పైన ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిట పిండిని తీసుకొని పాలిథిన్ కవర్ మీద వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో అయినా ఉంచుకోవచ్చు. నేను ఫ్యాన్ గాలికే ఉంచాను. మరుసటి రోజుకు టర్న్ చేయాల్సిన అవసరం లేకుండా 2 వైపులా బాగా ఎండిపోయినాయి. చూడండి, పాలిథిన్ కవర్ నుంచి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో.
ఎలా వచ్చాయో ఒకసారి వేయించి చూపిస్తాను చూడండి. మీరు కూడా అప్పడాలను తయారు చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి అన్ని వీడియోస్ మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.